వెల్కమ్ టు నాతో టీవీ. నేను మీ పావని. నిన్న జరిగిన మహా న్యూస్ స్టూడియోపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టుల ఐక్య సంఘం యూనిటీ సూర్యాపేటలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన కొంతమంది కుట్రదారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియాకి ఉందని, మీడియా వ్యవస్థకి నిజాలను నిక్కచ్చిగా చెప్పి జనాలని ఎప్పటికప్పుడు సమాజంలో మంచి చెడుల గురించి చెప్తూ జన జాగృతులు చేసే ఈ మీడియా వ్యవస్థపై ఏవో తప్పుడు ప్రచారాలు వచ్చాయని చెప్పి ఈ విధంగా దాడి చేయడం హేయమైన చర్య అని, రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుందని, మిమ్మల్ని పొగుడుతూ న్యూస్లు వేస్తే సంతోషపడతారు, మీ తప్పులను ఎత్తి చూపిస్తే ఇలా భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు అని, ఇలా చేయడం వల్ల మీ ఉనికిని మీరు ఖచ్చితంగా కోల్పోవడం ఖాయమని, ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదిగా ఖండించాలని కోరుకుంటున్నామని సూర్యాపేటలో జర్నలిస్టుల సంఘం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించింది. ఆ వీడియోలో ఇప్పుడు మీకోసం. మూడు వ్యవస్థలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ తర్వాత అత్యంత విలువైనది, అత్యంత ప్రధానమైనది ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునే మీడియా వ్యవస్థ. అలాంటి ఫోర్త్ పిల్లర్ మీడియా వ్యవస్థ నిజాలను నిక్కచ్చిగా ప్రచారం చేస్తూ, ప్రచురింపజేస్తూ ప్రజల పక్షాన కొట్లాడేది మీడియా మాత్రమే. అలాంటి మీడియాని తప్పుడు వార్తలు వచ్చాయని తప్పుడు కథనాలు ప్రచురించారని భౌతిక దాడులకు దిగడం ఇది ప్రజాస్వామ్యంలో ఏమైనా చర్య. మీకు లీగల్ టీములు ఉంటున్నాయి, డిఫర్మేషన్ ఉన్నాయి, రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఉన్నాయి, జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నది. మీకేదన్నా పరువుకు భంగం కలిగితే కోర్టులు, చట్టాలు ఉన్నాయి, వాటి ద్వారా న్యాయం పొందాలి. అంతేగాని వ్యక్తిగా నరుపుకుంటూ, చంపుకుంటూ, దాడులు చేస్తూ, హింసకు పాల్పడుతూ ప్రత్యక్ష భౌతిక దాడులు దిగడం అనేది ప్రజాస్వామ్యంలో చిక్కుచేటు. వ్యవస్థలను మనం కాపాడుకోవాలి తప్ప మీడియా వ్యవస్థ పైన దాడి అనేది ఒక ప్రజాస్వామ్యానికి మాయనమచ్చగా చెప్తున్నాం. కాబట్టి ఇకనైనా పార్టీలు ఎవరైనా, ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల హక్కులకు భంగం కలగకుండా, మీడియా యొక్క బాధ్యతలకు, హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మీరు మసలుకోవాలి, ప్రజాస్వామ్యానికి విలువనివ్వాలి, ప్రజాస్వామ్యయుతంగా పోవాలి తప్ప వ్యక్తిగత దాడులు అనేది కావద్దని కోరుకుంటూ, మరోసారి మహాన్యూస్పై జరిగిన దాడిని జర్నలిస్టుల ఐక్య సంఘటన పక్షాన సూర్యాపేటలో తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోయారు, రాజ్యాలు పోయాయి, నియంతృత్వాలు అంతు లేకుండా పోయాయి. ప్రజాస్వామ్యయుతంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ప్రజాస్వామ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా భారతదేశం వర్ధిల్లుతున్నది. అలాంటి భారతదేశంలో మూడు వ్యవస్థలైన లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ తర్వాత ముఖ్యమైనది మీడియా, నాలుగో రంగం, ఫోర్త్ పిల్లర్, కనపడని నాలుగో సింహం. ఆ నాలుగో సింహం ప్రత్యేకమైన ఒక వాచ్ డాగ్ లాగా, ఒక కాపలా కుక్కలాగా ఈ సమాజంలో అవినీతిని ప్రశ్నిస్తుంది. అవినీతిని ప్రశ్నించిన ఎవరినైనా మీరు భౌతిక దాడుల ద్వారా పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఎవరైనా గొంతు నొక్కాలని చూస్తే సైన్స్ సూత్రం ప్రకారం బాలుని ఎంత గట్టిగా గోడ కొడితే అంత గట్టిగా మనకు ఎదురు తీరుతుంది. చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మహాన్యూస్పై మీరు చేసిన దాడి వల్ల రేపు మహాన్యూస్కు నష్టం జరిగితే, అందులో కొందరు ఉద్యోగాలు, జర్నలిస్టులు పోతే, వాళ్ళ కుటుంబాలను రోడ్లు పడితే మరి మీరు దానికి బాధ్యత వహిస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా వ్యవస్థ మీద దాడిని ఎప్పుడూ చేయకూడదు. మీకు అనుకూలంగా వార్తలు రాస్తే అహో ఓహో అని సంకలు గుద్దుకుంటూ సంబరాలు చేస్తారు. మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం క్షణం తట్టుకోలేరా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నాం. విమర్శని ఒక అర్థం చేసుకొని, మీడియాకున్న క్రెడిబిలిటీని నమ్ముకొని మీడియా మీద దాడి చేసిన వారు ఎవరైనా వారి ఒక పిరికిపంద చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాన్యూస్పై జరిగిన దాడిని ఖండిస్తూ మహా ఎత్తున ధర్నా, నిరసన, రాస్తారోకో చేపట్టాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు కూడా ప్రతి పౌరునికి ఉంటాయి. మరి మీరు శాసనబద్ధంగా ఎన్నికైన మీరు, శాసనసభ్యులుగా చెప్పుకున్న మీరు మరి మీడియాపై దాడి చేయడం ఎంతవరకు సమస్యమని జర్నలిస్టుల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలని ముక్త కంఠంతో కోరుతున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం కూడా మీడియాపై దాడిని ముక్త కంఠంతో ఖండిస్తుంది. జర్నలిస్టు సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చాయి. ఈరోజు మీరు చేసిన ఒక సిగ్గుమాలిన చర్యకు, ఒక పొరపాటు చర్యకు,
ఒక తల వంచుకు తిరిగే పనికి మీరు ఇవాళ జర్నలిస్టుల పరిస్థితులు రోడ్డున పడుతున్నాయి. జర్నలిస్టుల పరిస్థితులు, జర్నలిస్టుల కుటుంబాలు చాలని జీతంతో కష్టాల కడిలో సాగుతూ అనేక నష్టాలకు వచ్చి సతమవుతూ తిండి లేక తిప్పలు లేక జీతాలు లేక బతున్నాం. అలాంటి జర్నలిస్టుల వ్యవస్థ మీద మీరు దాడి చేసేదని ప్రశ్నిస్తున్నాం. మీకు ఎట్లాగూ కార్పొరేట్ చదువులు ఉంటున్నాయి, మీరు ఎట్లాగూ కాలు కలిపిన ఏసీ గదుల్లో ఉంటున్నారు. అలాంటి పార్టీలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మీడియా మీద దాడి జరిగిందంటే దాన్ని తప్పుపడుతున్నాం. మీకు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మీకు అన్యాయం జరిగితే పొండి పరువు నష్ట దావా వేయండి, చట్ట ప్రకారం శిక్షించండి. అంతేగాని కొట్టారని తిట్టారని ఎదురుగా దెబ్బకు దెబ్బ అంటే ఈ ప్రజాస్వామ్యం సహించదు. ఈ నియంత్రిత రాజ్యం కాదు, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో మీడియాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. కాబట్టి ఆ ప్రకారం నడుచుకోవాలి తప్ప మహాన్యూస్పై జరిగిన దాడిని మేము ప్రజాస్వామ్యంపై దాడిని జరిగిన ఖండిస్తున్నాం. ఇది ఒక మీడియా దాడిని హరించే విధంగా, మీడియా హక్కుల్ని హరించే విధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి అందరి జర్నలిస్టుల పైన ఐక్య జర్నలిస్టు సంఘాల పక్షాన కోరుతున్నాం. పోయారు, రాజ్యాలు పోయాయి, నియంతృత్వాలు అంతు లేకుండా పోయాయి. ప్రజాస్వామ్యయుతంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ప్రజాస్వామ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా భారతదేశం వర్ధిల్లుతున్నది. అలాంటి భారతదేశంలో 3 వ్యవస్థలైన లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, తర్వాత ముఖ్యమైనది మీడియా, 4వ రంగం, 4th పిల్లర్, కనపడని 4వ సింహం. ఆ 4వ సింహం ప్రత్యేకమైన ఒక వాచ్ డాగ్ లాగా, ఒక కాపలా కుక్కలాగా ఈ సమాజంలో అవినీతిని ప్రశ్నిస్తుంది. అవినీతిని ప్రశ్నించిన ఎవరినైనా మీరు భౌతిక దాడుల ద్వారా పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఎవరైనా గొంతు నొక్కాలని చూస్తే సైన్స్ సూత్రం ప్రకారం బాలుని ఎంత గట్టిగా గోడ కొడితే అంత గట్టిగా మనకు ఎదురు తీరుతుంది. చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మహాన్యూస్పై మీరు చేసిన దాడి వల్ల రేపు మహాన్యూస్కు నష్టం చేపట్టాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు కూడా ప్రతి పౌరునికి ఉంటాయి. మరి మీరు శాసనబద్ధంగా ఎన్నికైన మీరు, శాసనసభ్యులుగా చెప్పుకున్న మీరు మరి మీడియాపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని జర్నలిస్టుల తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలని ముక్త కంఠంతో కోరుతున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం కూడా మీడియాపై దాడిని ముక్త కంఠంతో ఖండిస్తుంది. జర్నలిస్టు సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చాయి. ఈరోజు మీరు చేసిన ఒక సిగ్గుమాలిన చర్యకు, ఒక పొరపాటు చర్యకు, ఒక తల వంచుకు తిరిగే పనికి మీరు ఇవాళ జర్నలిస్టుల పరిస్థితులు రోడ్డున పడుతున్నాయి. జర్నలిస్టుల పరిస్థితులు, జర్నలిస్టుల కుటుంబాలు చాలని జీతంతో వచ్చి సతమవుతూ తిండి లేక తిప్పలు లేక జీతాలు లేక బతున్నాం. అలాంటి జర్నలిస్టుల వ్యవస్థ మీద మీరు దాడి చేసేదని ప్రశ్నిస్తున్నాం. మీకు ఎట్లాగూ కార్పొరేట్ చదువులు ఉంటున్నాయి, మీరు ఎట్లాగూ కాలు కలిపిన ఏసీ గదుల్లో ఉంటున్నారు. అలాంటి పార్టీలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మీడియా మీద దాడి జరిగిందంటే దాన్ని తప్పుపడుతున్నాం. మీకు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మీకు అన్యాయం జరిగితే పొండి పరువు నష్ట దావా వేయండి, చట్ట ప్రకారం శిక్షించండి. అంతేగాని కొట్టారని తిట్టారని ఎదురుగా దెబ్బకు దెబ్బ అంటే ఈ ప్రజాస్వామ్యం సహించదు. ఈ నియంత్రిత రాజ్యం కాదు, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ డెమోక్రటిక్ కంట్రీలో మీడియాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. కాబట్టి ఆ ప్రకారం నడుచుకోవాలి తప్ప మహాన్యూస్పై జరిగిన దాడిని మేము ప్రజాస్వామ్యంపై దాడిని జరిగిన ఖండిస్తున్నాం. ఇది ఒక మీడియా దాడిని హరించే విధంగా, మీడియా హక్కుల్ని హరించే విధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి అందరి జర్నలిస్టుల పైన ఐక్య జర్నలిస్టు సంఘాల పక్షాన కోరుతున్నాం.